ఒక రచయిత మేధావి ఒక మాట చెప్పింది, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మనిషి ఒక తరానికి ఒక్కడే ఉంటాడు. నాట్ ఆఫ్ ద సెంచురీస్, ఆఫ్ ద మిలేనియం. యుగం, ఒక యుగానికి ఒక్క వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఉంటారు. And now as we survey the scholarship that has been flourishing around Babasaheb Ambedkar, a lot of scholars, not only in India but in the world, are studying Dr. Babasaheb Ambedkar. ఏదైతే విద్యార్థులు పరిశోధకులు వాళ్ళ స్కాలర్షిప్ ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చుట్టూ చేస్తున్నారో అది చాలా గొప్పగా జరుగుతుంది. So what is it about Babasaheb Ambedkar that he goes on inspiring us generation after generation? అసలు ఏంది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అసలు ఏముంది? అది మనల్ని ఉత్సాహంగా ప్రేరణతో నడిపిస్తూనే ఉంది తరం తర్వాత తరం. How was he like? How did his mind function? ఆయన అసలు ఎట్లుండేటోడు, ఆయన మెదడు ఎట్లా పనిచేసేది అసలు? I think the first remarkable thing about Babasaheb Ambedkar that he was committed to the cause of the liberation with his own life. చాలా ముఖ్యమైన అంశం ఆయన నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన యొక్క సంకల్పం, ఎవరైతే అణిచివేయబడి ఉన్నారో వాళ్ళ పట్ల ఆయన యొక్క సంకల్పం గురించి. He was ready to die for his people. ఆయన తన ప్రజల కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉండేటోడు. There is an incident in Nagpur. ఒక సందర్భం నాగ్పూర్ లో జరిగింది. And there was a big convention and there used to be a ticket to enter into the convention. ఒక కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి టికెట్ అనేది పెట్టినారు. So the two poor ladies, they didn't attend the convention but they worked throughout the day and they purchased garlands for Babasaheb Ambedkar. అయితే ఒక ఇద్దరు మహిళలు వాళ్ళ దగ్గర ఆ మీటింగ్ కి పోవడానికి వాళ్ళు ఏదైతే అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలో అది లేదు. వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండా రోజంతా పనిచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కి దండలు వేయాలని 2 దండలు కొనుక్కున్నారు. So when Babasaheb Ambedkar came out of the convention and then he saw these two ladies in their shabby dresses, very poor ladies, but having those garlands in their hands. So they wanted to garland Dr. Babasaheb Ambedkar. బాబాసాహెబ్ అంబేద్కర్ మీటింగ్ అయిపోగానే ఆ కన్వెన్షన్ హాల్ నుంచి బయటికి రాగానే ఆ ఇద్దరు మహిళలు బాగా మాసిపోయిన బట్టల మీద ఆ దయనీయమైన పరిస్థితుల్లో ఆ ఇద్దరు దండలు తీసుకొని బాబాసాహెబ్ వేయడానికి వచ్చినప్పుడు బాబాసాహెబ్ వాళ్ళని చూడడం జరిగింది. So Babasaheb said, why do you make so much efforts? I don't need garlands. మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పడి ఈ పూల దండలు నాకు అవసరం లేదని వాళ్ళిద్దరితో అన్నాడు. So the lady told Babasaheb that you are doing so much for our children. అప్పుడు ఆ మహిళ ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము చేసేది ఏముంది, మీరు మా పిల్లల కోసం ఎంతో చేస్తున్నారు. So hearing that, the tears came in the eyes of Dr. Babasaheb Ambedkar. ఆ మహిళ సమాధానం వినంగానే బాబాసాహెబ్కి వెంటనే కంట్ల నీళ్లు కారినాయి. And he committed to the ladies, if I fail to do something for the future of your children, I will shoot myself. అప్పుడు ఆ మహిళలిద్దరికి బాబాసాహెబ్ చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఒకవేళ మీ పిల్లలకు మంచి చేయడంలో నేను ఒకవేళ విఫలమైతే నా తుపాకీతో నేను కాల్చుకుంటా. So the first thing that we can learn from Dr. Babasaheb Ambedkar is his commitment till his last breath for his people, for his community. కాబట్టి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఒక సంకల్పం తన ప్రజల పట్ల ఏ విధంగా ఉండేది, ఆయన ప్రజల పట్ల, ఆయన కమ్యూనిటీ పట్ల అనేది మనం తెలుసుకోవాలి. Even if today if a few people can have that commitment, ఈ రోజు అతి కొద్ది మందికి ఆ సంకల్పం ఉంటే our community will be different. మన సమాజం చాలా వేరుగా ఉండేది. The second thing that makes Dr. Babasaheb Ambedkar is his hard work and ability to suffer, sacrifice. ఇంకో రెండో విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ ని చేయడానికి విషయం ఏంటంటే, ఆయన సఫర్, ఆయన తీసుకునే ఆ నొప్పి, ఆ బాధ అనేది. He said, I teach only 2 things: suffering and more suffering, struggle and more struggle. ఆయన నేను 2 విషయాలు బోధిస్తాను. ఒకటి సంఘర్షణ. No man in the history of the world has seen so many ups and downs in his life. మొత్తం ప్రపంచ చరిత్రలో ఏ మనిషి ఆయన చూసినా ఆ కష్టాలు చూడలే. But he was never shaken. కానీ ఎప్పుడు ఆయన వణికింది లేదు. And what was the struggle like? ఆయన పోరాటం ఏ విధంగా ఉండేది? He was a man who cultivated his mind to the highest possible level. ఆయన మెదడుని చాలా హిమాలయాల అంత పరిమితి వరకు ఆయన మెదడుని, ఆయన మేధో శక్తిని పెంచుకున్న వ్యక్తి. Now Dr. Babasaheb Ambedkar said that there is no God. He was not thrown from the heaven. డాక్టర్ అంబేద్కర్ గారు దేవుడు
లేడు అని చెప్పిండా లేదా తర్వాత, కానీ ఆయన డైరెక్ట్ గా దేవుడు పంపించిన వ్యక్తి లాగానే మనకు కనిపించింది. He became whoever he was through his efforts. ఆయన కష్టాలతో ఆయన ఏదైతే అయ్యిండో అవ్వగలిగిండు. He didn't have 4 hands or extra legs or extra brain. He was just like us. ఆయనకు చాలా రకాల చేతులు, 2-3 తలలు అట్లా ఉన్న మనిషి ఏం కాదు, దేవుడు ఏం కాదు. So what we need to do when we claim to be the followers of Dr. Babasaheb Ambedkar is to walk in his footsteps. మనము డాక్టర్ అంబేద్కర్ ని అర్థం చేసుకోవాలంటే ఆయన అడుగుజాడల్లో నడవగలగాలి. If we cannot become, say, 100% Babasaheb Ambedkar, we can try 2%, 3%, 5%, 10%. మనము బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కావడంలో 100% కాకపోయినా ఒక 2%, 3%, 4% అయ్యే ప్రయత్నం చేయాలి. So he had this tremendous thinking power. ఆయనకు చాలా అద్భుతంగా ఆలోచించే శక్తి ఉండేది. And he said that lot of people can take a lot of time to do something. I just do it like this. చాలా మంది ఒక పనిని చేయడానికి చాలా సమయం తీసుకుంటారు, కానీ నేను మాత్రం క్షణంలో చేసేస్తా. Why can I do something with a snap of a finger? Is because of my knowledge, because of my intelligence. నేను ఆ రకంగా ఒక పనిని చక్కున ఎందుకు చేయగలుగుతానంటే అది నాకున్న నేను సంపాదించుకున్న నాలెడ్జ్, నా మైండ్ కెపాసిటీ. So if we want to follow in the footsteps of Babasaheb Ambedkar, it's very important for us to try to cultivate our intelligence. మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కావాలంటే మనం కూడా ప్రయత్నం చేయాలి. ఆయన మెదడుని ఎట్లయితే పెంపొందించుకున్నాడో ఆ రకంగా మేధోశక్తిని పెంపొందించుకోవాలి. And it is not difficult. If you look at the mark sheet of Dr. Babasaheb Ambedkar of his 10th, of his 12th, he was a normal student. అది పెద్ద కష్టమైన విషయం కాదు. మనం డాక్టర్ అంబేద్కర్ గారి 10వ తరగతి ఫలితాలు, డిగ్రీ ఫలితాలు చూస్తే ఆయన చాలా నార్మల్ స్టూడెంటే. But suddenly that compassion urged in him, which enabled him to work so hard, study for 18 hours every day. కానీ ఆయనలో ఒక రకమైన ఒక ఇంట్రెస్ట్ అనేది మొదలైంది. ఆ ఇంట్రెస్ట్ తో ఆయన రోజుకి 18 గంటలు చదవడం మొదలు పెట్టిండు. So the second thing that we need to follow in the footsteps of Dr. Babasaheb Ambedkar is to read. కాబట్టి రెండో విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మనం తయారవ్వాలంటే ఆయన లాగా చదవడం అనేది మొదలు పెట్టాలి. Why do we need to read? Because that's how we cultivate our minds. మనం ఎందుకని చదవాలి? చదివితేనే ఈ మెదడు వికసింపబడుతుంది. So why I chose to talk about this topic, because this has relevance with lot of audience today, because lot of you are young people. This is the youth convention. ఈ రోజు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నంటే ఇదే ఇక్కడ అవసరం. మీరందరూ కూడా యూత్ కన్వెన్షన్ పెట్టుకున్నారు, మీరందరూ ఖచ్చితంగా ప్రభావితపడతారు. So I would say that studying is one of the most easiest of the jobs that you can do. నేను మీకు చెప్పేది ఏంటంటే చదవడము అనేది అన్ని పనుల కన్నా చాలా సునాయాసంగా చేయగలిగే పని. Nobody is asking you to do the labor work or work in the farms or in the field. You just have to get the book and make an effort to read it. మిమ్మల్ని పోయి కాయకష్టం చేయమనట్లేదు, పొలంలో పని చేయమనట్లేదు, కూలి పని చేయమనట్లేదు. ఓన్లీ ఒక పుస్తకం తీసుకొని చదవడం అనేది ప్రారంభించండి. And never think that you cannot understand it. కానీ నాకు అర్థమైతే లేదు, అర్థం కాదేమో అనే ఆలోచనలో ఉండకండి. And you cultivate the mind that Dr. Babasaheb Ambedkar cultivated. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెంపొందించుకున్న ఆ మెదడుని, ఆ మేధస్సును పెంపొందించుకునే ప్రయత్నంలో ఉండాలి. Before I try to read something, I already commit to myself that I will know it. నేను ఒక పుస్తకాన్ని చదవాలనుకునే నిర్ణయం తీసుకునే ముందే దాన్ని నేను పూర్తి చేస్తా అనే ఒక సంకల్పం నేను తీసుకోవాలి. Now when you tell yourself that you cannot do it, you will never do it. నువ్వు ఈ పుస్తకాన్ని నేను చదవలేనులే, నాకు అర్థం కాదులే అని నువ్వు ముందే నిర్ణయించుకుంటే దాన్ని నువ్వు నిజంగానే చేయలేవు. So there is nothing in the world, no knowledge in the world which lies beyond your capacity. ఈ ప్రపంచంలో నువ్వు పొందగలుగుతావు దాన్ని, ఆ నాలెడ్జ్ ని, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందగలిగితే దానికి మించిన శక్తి ఇంకా వేరే ఏమీ లేదు. So it's very important for us to apply our mind to the study. అందుకే మన మెదడుని మనము చదువు, ఒక పుస్తకం, ఒక జ్ఞానాన్ని తెలుసుకునే విషయంలో ఉపయోగించాలి. You won't get it one time, 2 times, 3 times, but if you make continuous efforts, one day you are going to understand it. ఒకసారి, రెండోసారి, మూడోసారి చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ప్రయత్నము అదే విధంగా నడుస్తే ఒక రోజు మీరు వాటన్నిటిని కూడా తెలుసుకొని బలంగా ఉంటారు. And there is no greater joy than knowing, cultivating the knowledge. That's what Babasaheb Ambedkar said. మనము మేధో సంపత్తిని పెంచుకోవడము, మెదడు వికసింపజేసుకోవడం కన్నా ఆనందకరమైన విషయం ఇంకోటి లేదు. So if we want to follow in the footsteps of Dr. Babasaheb Ambedkar, we need to cultivate the habit of reading. మనము బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి అని అనుకుంటే ఖచ్చితంగా
ఆయన చేసినట్టు మనం చదువు అనే ఆ అలవాటుని మనం అలవర్చుకోవాలి. And don't study at the superficial level. Go deeper, deeper, deeper and deeper. ఏదో పైన అట్లా చదవడం కాదు, దాని లోతుల్లో అర్థం ఏమైతే ఉందో అది తెలుసుకునే ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. And the more deeper we go in the pursuit of knowledge, the mind that we have becomes more freer, more open. మనము దాని లోతు అర్థం అదంతా తెలుసుకొని చదవడంలో మన మెదడు అనేది భయాల నిరగకుండా ముందుకు పోతుంది. Now we know that Dr. Babasaheb Ambedkar had 40,000 books in his personal library. మనందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిగత గ్రంథాలయంలో 40,000 పుస్తకాలు ఉండేటివి. And many of the books he has read, he was reading like a good student. He never thought that he's an expert. You know, he was in the pursuit of knowledge like a student. He said that I am the student till the last breath of my life. ఆ పుస్తకాలు ఆయన ఎప్పుడు చదివినా ఆయన ఒక విద్యార్థిలాగా తెలుసుకునే ఏమి తెలియని ఒక మనిషిలాగా ఆ పుస్తకాలను చదువుతూ ఉండేది తప్ప ఆయనకున్న పర్సనాలిటీలో ఆయన అన్ని తెలిసినట్టు ఎప్పుడు లేదు, ఒక విద్యార్థి లాగానే చదువుతూ ఉన్నాడు. So even having read so much, he said that I have just wet my toe in the ocean of knowledge. ఆయన ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని మొత్తం సంపాదించుకొని చాలా తెలిసిన మేధావి అయిన జ్ఞాని అయిన తర్వాత కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే సముద్రవంత జ్ఞానంలో కేవలం నా రెండు కాలి బొటన వేళ్ళు నేను పెట్టడం జరిగిందని. So you can imagine that there is so much to learn, there is so much to know, there is so much to cultivate for all of us. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు, చదవవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని నేర్చుకొని మనం మన మెదడును వికసింపజేసుకోవాలి. So we have to read. మనం చదవాలి ఖచ్చితంగా. We have to listen to the people. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని వినాలి కూడా. There might be hardly any leader in his time that has, you know, gone to the length and breadth of a country. He traveled almost everywhere. ఆయన సమకాలికుల్లో ఇంకో ఏ నాయకుడు కూడా ఆయనలాగా ఈ మొత్తం భారతదేశంలో ప్రతి మూల, ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతాన్ని సందర్శించిన నాయకుడు ఇంకో నాయకుడు లేడు. You know, sometimes if you go to, you know, some place, people will say, oh, Babasaheb Ambedkar was here in such and such date and such and such year. మనం ఈ భారతదేశంలో ఏదైనా ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడికి రావడం జరిగింది, అప్పుడు వచ్చిండు, ఇప్పుడు వచ్చిండు అనే విషయాలు మనం వింటూ ఉంటాం. So he was not just reading books, but he was also moving with the community. ఆయన కేవలం పుస్తకాలు చదువుతూనే ఉండలే, ఆయన సమాజంలో మన సమాజంతో పాటు తిరగడం కూడా చేసిండు. So the second thing that we have to cultivate is listening deeply to the communities, to the people around us. కాబట్టి మనం రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మన సమాజం, మన ప్రజలు చెప్పే విషయాలను వినడం కూడా అలవాటు చేసుకోవాలి. And whatever we learn by reading and listening, we have to express through our writing. మనం చదవడం ద్వారా, మనం వినడం ద్వారా ఏదైతే మనం తెలుసుకుంటామో దాన్ని చెప్పే పద్ధతిని కూడా మనం నేర్చుకోవాలి. So the thing that we can learn from Dr. Babasaheb Ambedkar is to express ourselves through various media. కాబట్టి మనం డాక్టర్ అంబేద్కర్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం చెప్పుకోగలం, మనం చెప్పాలనుకునేది సరిగ్గా చెప్పగలగడం అనేది కూడా ఆయన నుంచి నేర్చుకోవాలి. It is not that you cannot write. Everybody can write. Everybody has got a power to express. మనము రాయలేము అనేది ఏం లేదు, మనం రాయగలుగుతాం కూడా, మనం చెప్పాలనుకునేది చెప్పగలుగుతాం కూడా. You see why Dr. Babasaheb Ambedkar is becoming so powerful? Because he left behind his writings for us so that we can go back to his writings and know how he thought about certain issues. బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు రోజుకి చాలా బలవంతుడుగా అవుతున్నాడు, కనపడుతున్నాడు. ఎందుకంటే ఆయన రచనలు ఆ రకంగా రాసిండ్రు, ఆ రచనల దగ్గరికి మనం తిరిగి వెళ్ళి వాటిని చదవగలిగితే మనం కూడా ఆయన మార్గంలో ఆయనలాగా అవ్వగలం. And the final thing about Dr. Babasaheb Ambedkar I'm going to talk about is speaking. He spoke. చివరి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నేను చెప్పాలనుకుంటుంది ఆయన మాట్లాడే విధానం. He said that his oratory was so powerful. ఆయన వక్తగా ఆయన వాక్చాతుర్యం చాలా బలంగా ఉండేది, శక్తివంతమైనది. That he has a power to convince even the bitterest of his enemies. ఆయన మాట బలము, ఆయన మాట్లాడే ఆ ఆలోచన, ఆయన పరమ శత్రువు అయినా సరే ఆయన మాటలకు లొంగిపోవాల్సిందే, అంత మాట బలం ఉండేది. There is beautiful speech of Dr. Babasaheb Ambedkar before he just entered in the Constituent Assembly, and that one speech, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఉపన్యాసం ఉంది. that one speech changed the destiny of this country. ఆ ఒక్క ఉపన్యాసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి పోయే లోపు ఆయన ఏదైతే ఉపన్యాసం అది ఈ దేశాన్నే మార్చింది. If you get a chance, you read that speech, 17 December 1946, his first speech in the Constituent Assembly, and it will show you what kind of an orator he was. And when he was
he was delivering that speech. He has not prepared it. He had no time to prepare that. He was such a profound speaker that with his speeches, he can just mobilize the people. మీకు అవకాశం ఉంటే 17 డిసెంబర్ 1954 స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ ను మీరు చదవండి. ఆ స్పీచ్ లో ఉన్న బలం అక్కడున్న వాళ్ళందరినీ కూడా కదిలించి ఒక పెద్ద పరిణామానికి కారణమైంది. Now we think that there are 1,000 people, 2,000 people in the convention. But imagine at the time of Dr. Babasaheb Ambedkar, 10,000 people. In Nagpur All India Scheduled Caste Federation Convention, 75,000 people coming from places. మనం కన్వెన్షన్స్ పెట్టుకుంటాం 1000-2000 మంది మధ్యలో ముందర మనం మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజుల్లో బాబాసాహెబ్ కనీసం 10,000 మంది దగ్గర నుంచి అక్టోబర్ 14 దీక్ష భూమిలో 7,50,000 మంది ముందు ఆయన మాట్లాడగలిగిండు. So you can imagine the power of the speech. And if we have to follow in the footsteps of Babasaheb Ambedkar, we have to learn this power of persuasion. This is the greatest power that one can have. Through their words, through their delivery of the speech, they can transform the minds of the people and they can make them act in a way that's beneficial to them and others. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ప్రభావితం చేసిండో మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఆ రకంగా మాట్లాడి మనం ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళ యొక్క ఉపయోగం కోసం వాళ్లకు లాభం చేకూర్చడం కోసం మనం అంత ప్రభావితంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. So now I am talking about Ambedkar in terms of his commitment till death. నేను ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సంకల్పాన్ని కొంచెం లోతుగా మీకు అర్థం చేయిస్తా. His profound way of thinking. ఆయన ఒక సరైన ఆలోచనని మనం మాట్లాడదాం. His tireless studies that he has undertaken. ఆయన ఆ లోతైన చదువులు ఏవైతే ఆయన సొంతం చేసుకున్నాడు. His field work where he has listened to the people's cries all the time. ఆయన కార్యాచరణ ప్రజల మధ్యలో చదవడం తర్వాత ఆయన ప్రజల మధ్యలో చేసిన కార్యాచరణ కూడా చాలా పెద్దది. His writings. ఆయన రాసిన రచనలు. And the way he spoke, his speeches. ఆయన మాట్లాడే విధానం ఆయన స్పీచ్లు వక్తగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసినది. So these are a few of the dimensions of Dr. Babasaheb Ambedkar's being, of his mind, that we need to train ourselves. బాబాసాహెబ్ ని అన్ని కోణాల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం ఆయన అర్థం చేసుకోవడానికి. And the project before us needs lot of knowledge and lot of skills, lot of training. మనము ఆయన లాగా ఆ మొత్తం ఆ స్కిల్ ని గాని ఆ చదువుని గాని ఆ కెపాసిటీస్ ని గాని వాటి సామర్థ్యాలను మనం చేయాలి, చాలా ప్రయత్నం చేయాలి. So we can talk about Ambedkarism in many ways. There are n number of definitions because Babasaheb Ambedkar himself was a multi-dimensional personality. He has this multiple movements going on all the time. So we can define Ambedkarism in n number of ways. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన సిద్ధాంతాన్ని అంబేద్కరిజం అనే దాన్ని చాలా రకాలుగా నిర్వచించవచ్చు మనం. ఆయన అంత మల్టీ టాలెంటెడ్ కూడా. ఆయన సమకాలంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి, వాటన్నిటిని కూడా ఆయన ఆలోచనల ద్వారా చెప్పడం జరిగింది. He launched the civil rights movement, he launched the human rights movement, he launched the political movements, he floated the political parties, he had agitations going on. He was also, very much involved in the policy making of a country. He was a lawyer, he was an economist, whatnot. He has cultivated and he has acted upon, whatever infrastructure that we see in India today, it owes it to Dr. Babasaheb Ambedkar. ఆయన పౌర హక్కులు మొదలుపెట్టిండు, మానవ హక్కులు మొదలుపెట్టిండు, ఎన్నో పోరాటాలు చేసిండు, ఎన్నో సంఘాలు, రాజకీయ పార్టీలు, దేశం యొక్క విధి విధానాలను తయారు చేసిండు. ఇట్లా ఇవన్నీ ఆయన మొదలుపెట్టి వాటి మీద ఎంతో బలంగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. But what I'm going to do today, I'm going to take a key word in Babasaheb's vision, and I'm going to elaborate that to bring in front of us his vision, the great vision that he had. మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమంలో ఆయన ఆశయంలో నుంచి నేను ఒక ముఖ్యమైన ఒక పదం మీ ముందు చెప్పి దాన్ని నేను లోతుగా వివరించాలనుకుంటున్నా. So that word, we all the time speak about it. That word is democracy. ఆ పదం ఏంటంటే మనం చాలా సార్లు వింటూ ఉంటాం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. He was not for the autocracy, he was not for the dictatorship, he was not for any sort of concentration of power in the hands of certain group of people. ఆయన నియంతృత్వానికో రాజరికానికో వీటికి ఆయన ఎప్పుడు వత్తాసు పలకలేదు. His concern was the common man. ఆయన ప్రాథమికంగా ఆలోచించింది ఒక సాధారణమైన సామాన్యుడి గురించి. His politics was for the common man. ఆయన రాజకీయాలన్నీ కూడా ఒక సామాన్యుడి గురించే. His economics was for the common man. ఆయన ఆర్థికంగా ఆలోచించింది కూడా సామాన్యుడి గురించే. His whole movement was for
the common man like you and me. మొత్తంగా ఆయన ఉద్యమం మొత్తం కూడా ఒక సామాన్యుడి గురించి, మనలాంటి వాళ్ళ గురించి. So in the scheme of Dr. Babasaheb Ambedkar, there are very many definitions of democracy. బాబాసాహెబ్ ఆలోచన విధానంలో ప్రజాస్వామ్యానికి చాలా రకాల నిర్వచనాలు ఉన్నాయి. So, you know, he has talked about democracy in terms of what is called the parliamentary democracy. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడతారు. And parliamentary democracy is of course important, and you know, India owes it to Babasaheb Ambedkar for giving this parliamentary democracy to our country. పార్లమెంటరీ ప్రజాస్వామికం ఏదైతే ఉందో అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చిండు కాబట్టి ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ కి రుణపడి ఉంది. Now you pay close attention to what I'm going to say. He didn't trust the parliamentary democracy fully. కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆయన మొత్తంగా నమ్మలేదు, విశ్వసించలేదు. Because when he studied the history of democracy, what he found? The parliamentary democracy failed in the countries like Germany, in the country like Italy, in country like Spain, and it gave rise to what is called the fascism and Nazism. అయితే మొత్తం ఈ ప్రజాస్వామిక చరిత్రను ఆయన చదివినవాడు కాబట్టి ఆయన చాలా దేశాల్లో, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఇట్లాంటి దేశాల్లో ఈ పార్లమెంటరీ డెమోక్రసీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయి అది నిరుపయోగంలోకి పోయి రకరకాల వాదాలు అక్కడ బయటకు వచ్చాయి. So yes, we need the electoral democracy, we need the parliamentary form of democracy, because there is no other way by which you can constitute the better governments. మనకు వేరే దారి లేదు. మనకు ఎలక్ట్రల్ ఏదైతే ఎన్నికల పూర్వకంగా ఒక ప్రజాస్వామిక పోరాటం జరుగుతుందో, ప్రజాస్వామిక ప్రభుత్వం పార్లమెంటరీ రూపంలో ఏర్పడుతుందో అదొక్కటే మనకున్న ఆప్షన్. We definitely need our representative up there where you know the destinies of the humanity is decided. We definitely need our people there. మనకు ఖచ్చితంగా మన నుంచి ప్రతినిధులు పోయి అక్కడ పార్లమెంట్ లో కూర్చొని మన యొక్క ఆలోచనలు మాట్లాడాల్సిన ప్రతినిధులు ఉండాల్సిందే. But the parliamentary democracy has certain things, you know, if there is no social and economic democracy, the parliamentary democracy tend to serve the powerful or the governing classes in that country. కానీ మనకు సామాజిక ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం లేకపోతే ఏదైతే పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అది ఎవరైతే బలవంతులుగా ఉన్నారో ఆ ప్రజల్ని, ఆ సమూహాన్నే పార్లమెంటరీ డెమోక్రసీ కాపాడుతూ ఉంటుంది. So I'm going to introduce the term called the social democracy. నేను ఇప్పుడు మీకు సోషల్ డెమోక్రసీ అనే పదాన్ని చెప్తున్నా. So in the parliamentary democracy you can talk about one man one vote. పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక ఓటు ఒక విలువ అనేది ఉంటుంది. But in the social and economic democracy, one man one vote and one value. కానీ సామాజిక ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాంట్లో ఒక ఓటు, ఒక మనిషి, ఒక విలువ అనేది ఉంటుంది. It means equality. అదే సమానత్వం అంటే. And the social democracy cannot come into being if the social philosophy of the governing class is based on inequality. అయితే ఈ సామాజిక ప్రజాస్వామ్యం అనేది సామాజిక ఎవరైతే బలవంతులుగా ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళ సామాజిక ఆలోచనలో సమానత్వం లేకపోతే ఇది సాధ్యపడదు. So you know, in India today we see that you know there is no social democracy because the social philosophy of the powerful classes in India is that of Brahmanism. ఏదైతే సామాజిక చింతన మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళల్లో ఉందో అది కంప్లీట్ గా అసమానత్వ పునాదుల మీద ఉంది. Economic democracy means the equal opportunities, equity in all the resources. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఆర్థిక క్షేత్రాలన్నిట్లో కూడా ఒక సమానత్వం కోసం మనం అడగాలి. And we heard in the morning that you know the resources are skewed in a few hands. మనం ఉదయం మాట్లాడుకున్నాం మొత్తం వనరులన్నీ కూడా కొందరి చేతుల్లోనే బందీ అయి ఉన్నాయి. So on one hand, we try to make parliamentary democracy work for us through elections and through political parties. On the other hand, we have to strive very hard to bring in the social and economic democracy. ఒకవైపు మనం పార్లమెంటరీ డెమోక్రసీలో అన్ని సాధ్యం కావాలని అనుకుంటున్నాం, ఇంకోవైపు సామాజికంగా ఆర్థికంగా అది జరగడం లేదు. But to bring social democracy, we need an intellectual democracy. మనం సామాజికంగా ప్రజాస్వామ్యం సాధ్యం చేయాలంటే మనకు ఒక మేధోపరమైన ప్రజాస్వామిక విలువలు కూడా కావాలి. Without intellectual democracy, the social democracy can't come into being. మేధోపరమైన ప్రజాస్వామ్యం లేకుండా సామాజికంగా ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. That means the ability to think for ourselves. In other words, be your own light. ఇంకో రకంగా చెప్పాలంటే మన కోసం మనం ఆలోచించే శక్తిని పెంచుకోవడం. Do not rely on anyone that you know they will come and guide us and liberate us.
మనం ఇంకోరి మీద ఆధారపడకూడదు. వాళ్ళు ఏదో వచ్చి మనల్ని కాపాడుతారనే ఆలోచనని వదులుకోవాలి. And the intellectual democracy also means taking the individual responsibility for bringing out these values of social and economic democracy in reality in the communities. మేధోపరమైన ప్రజాస్వామిక విలువలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కున్న ఆ వాల్యూస్ ని వాటన్నిటిని మనము బ్రతికించగలడం, వాటిని సమాజంలో ప్రొపగేట్ చేయడం. So even the intellectual democracy is not enough. What we need is a moral democracy. మేధోపరమైన ప్రజాస్వామిక విలువలు కూడా సరిపోవు. మనకు కావాల్సింది నైతిక విలువలతో కూడిన ఒక ప్రజాస్వామ్యం. So Baba Saheb Ambedkar said that you can organize the society either by two ways, law or morality. మనం రెండే విషయాలు బాబాసాహెబ్ చెప్పిండు. ఒకటి చట్టం, ఇంకోటి చట్టాన్ని తొక్కేయడం. And we know that the highest law in this country is given by Dr. Baba Saheb Ambedkar, the Constitution of India. ఈ దేశంలో హైయెస్ట్ అన్నిటికన్నా ప్రధానంగా ఉన్న చట్టం భారత రాజ్యాంగం. Nothing can supersede the Constitution. భారత రాజ్యాంగం కన్నా పెద్దది ఈ దేశంలో ఇంకో వేరే ఏం లేదు. The Constitution has every right to dismantle everything that is trying to undermine it. కాన్స్టిట్యూషన్ కి రాజ్యాంగాన్ని కాదనే ఏ అంశాన్నైనా రాజ్యాంగం తునాతునకలు చేయగలదు. But even if you have the best constitution and there is no constitutional morality, మనకు ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం ఉన్నా ఆ రాజ్యాంగం ఆచరణలో లేదు. then what happens? See what's happening in this country today. ఈ రోజు భారతదేశంలో అందు కారణంగా ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. What is constitutional morality? Is to respect the constitutional values, is to respect the organs created by the Constitution. It is to govern under the values and the ethos of the Constitution. రాజ్యాంగం పట్ల నైతికత అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగం యొక్క అంగాలు, ఆ పనిచేసే విధానాలు అవన్నీ కూడా దానికి అనుగుణంగా నిజాయితీగా నడవడం. So when we are talking about the moral democracy, we have to talk about the morality in the country, the morality in the society. నైతిక ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడినప్పుడు దేశంలో ఉన్న నైతిక విలువలు వాటి గురించి కూడా మనం మాట్లాడగలగాలి. So what is it that governs the relationship of one human being with another as far as this country is concerned? అయితే దేశంలో ఒక మనిషికి ఇంకో మనిషికి ఉన్న సంబంధం, ఒకరికొకరికి పట్ల ఉన్న ఆ విషయాలను మనం తెలుసుకోవాలి. It is the caste system. అదే కులం. And in Dr. Baba Saheb Ambedkar's analysis, it's not a normal form of inequality. It's not a normal form of inequality. అందుకే బాబాసాహెబ్ అన్నారు ఇది ఒక సాధారణమైన అవినీతి కుల వ్యవస్థ కాదు. And you know, if there were two classes which were fighting for power, there would be a revolution. But in India, there are so many castes. The highest, higher, high, low, lower, lowest. And within this each highs and lows, you will find all these small pyramids. అయితే ఒక రెండు వర్గాలు కొట్లాడితే అదొక విప్లవం అనుకోవచ్చు. కానీ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థలో చాలా పెద్ద కులాలు ఉన్నాయి, నిమ్న కులాలు ఉన్నాయి, మధ్యంతర కులాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మళ్ళీ చిన్న సమూహాలుగా బ్రతుకుతున్నారు. వీళ్ళందరి మధ్యలో సంఘర్షణ విప్లవం ఎట్లయితది? So the psychology that governs us, Baba Saheb said, salute above, kick below. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కింద ఉన్న ప్రజల గురించి ఆలోచించారు. Graded inequality. Even the slaves are graded into different sort of groups. ఎవరైతే కింద ఉన్న ప్రజలు నిమ్న కులాలు ఉన్నాయో వాళ్ళ మధ్యలో కూడా ఈ క్లాస్ రూపంలో తరగతులుగా వాళ్ళు విడదీయబడి ఉన్నారు. And even the people who are suffering because of the caste system, the exploited communities, because of this fragmentation, they cannot form the solidarity which is needed to fight out the powerful ones. ఏదైనా బలమైన శక్తితో పోరాడాలంటే కులంలో వీళ్ళందరూ కూడా ముక్కలుగా విడదీయబడి ఉన్నారు కాబట్టి వీళ్ళ మధ్యలో ఒక సఖ్యత అనేది రాక వీళ్ళు బలమైన శక్తులకు ఎదురుగా కొట్లాడలేకపోతున్నారు. So the more we go down on this social pyramid, what happens? The social capital decreases. It's very difficult for a Mala and Madiga to work together. Then it's easy for say Chaudhary and Reddy to work together. ఈ కుల వ్యవస్థలో కిందికి వస్తున్న కొద్దీ చాలా ముక్కలుగా ప్రజలందరూ కూడా విడదీయబడి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఒక దగ్గరికి తీసుకురాలేం. ఆ తీసుకురాలేకపోవడం అనేది వీళ్ళ లోపల ఉన్న ఆ సఖ్యత లేకపోవడం. అందుకే మాలా మాదిగలు కూడా కలిసి ఒక ఉద్యమాన్ని చేయలేరు. We fight more among ourselves. మనలో మనం చాలా ఎక్కువగా కొట్లాడుకుంటూ ఉంటాం. It's in our interest to cooperate. మనం అసలు ఒకరినొకరు సహకరించుకోవడంలో మనకు అసలు ఇంట్రెస్ట్ లేదు. Caste psychology. అది కులానికి ఉన్న ఒక వ్యక్తిత్వం. Doesn't let us even to cooperate with our own brothers and sisters. మనం మన సొంత అన్నదమ్ముల అక్క చెల్లెలతో కొట్లాడడానికి రెడీగా ఉంటాం. Now imagine when the Brahmins started off, they were not united. There are 180 castes among the Brahmins, more than that.
బ్రాహ్మణులు ఎప్పుడైతే వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టారో వాళ్ళు 180 కులాలుగా విభజించబడి ఉండే. And it took a lot of time for the Brahmins to nationalize their movement. చాలా కాలం పట్టింది వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని జాతీయం చేసుకోవడానికి. 1 or 2%. కేవలం వాళ్ళు 1 లేదా 2% ఉన్నారు. According to the NSSO, the scheduled caste in India constitute 20% of the India's population. NSSO ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ క్యాస్ట్లు 20% మంది ఉన్నారు. You just imagine, even if the 40% of these people come together in solidarity and march together, what's going to happen to this country? మీరు ఒకసారి ఊహించండి, ఈ 20% జనాభాలో ఒక 40% అయినా ఒక దగ్గరికి వచ్చి ఈ దేశంలో ఉన్న సమస్యల గురించి వాళ్ళు కవాతు చేస్తే ఈ దేశం పరిస్థితి ఏమవుతుంది? So the social democracy begins with developing the solidarity. సామాజిక ప్రజాస్వామ్యం అనేది సఖ్యత ఒక ఆలోచనకి ఈ కులాలను తీసుకురావడంతోనే సాధ్యమవుతుంది. Now whatever might be happening with BSP in UP, but you see it started off with Chamma party, then it became a Dalit party, then it became a Bahujan Samaj party, and then ultimately it became so powerful that everybody wanted to join BSP. ఇప్పుడు మీరు బహుజన్ సమాజ్ పార్టీని చూస్తే అది ఒక చెమార్ పార్టీగా మొదలైంది. చెమార్ పార్టీ నుంచి దళిత్ పార్టీ అయింది. దళిత్ పార్టీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అయింది. బహుజన్ పార్టీ అయింది. ఆ రకంగా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ చాలా బలమైన పార్టీ భారతదేశంలో. Right? It happened in UP. ఉత్తరప్రదేశ్ లో అదే కదా జరిగింది. And Sahib Kanshiram has a big hope from the Telugu speaking states. సాబ్ కాంశీరామ్ గారికి మిగతా అన్ని రాష్ట్రాల మీద ఎంతో భరోసా ఉండేది. He used to say that the second state where the power of my people will come, it will be the united Andhra Pradesh of the time. ఆయన రెండో రాష్ట్రం BSP అధికారంలోకి వచ్చే రాష్ట్రం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండదో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అనుకున్నారు. So I'm not trying to bat for a political party. I'm just telling you the strategy. నేను పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడలేదు, నేను కేవలం ఒక వ్యూహం గురించి మాట్లాడుతున్నా. So you imagine how much this solidarity can bring us the power. కాబట్టి మీరు ఒకసారి అంచనా వేయండి, మనం ఒకవేళ ఒక సాధికారత ఒక సఖ్యతకు వస్తే ఎంత ప్రభావితం అవుతాం. The moral democracy is about justice. నైతిక ప్రజాస్వామ్యం అనేది న్యాయం గురించి. The justice is about liberty, equality and fraternity and dignity. న్యాయం అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం గురించి. So one of the definitions of democracy in the scheme of Baba Saheb Ambedkar was this, that the democracy is an attitude of respect and reverence for a fellow human being. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ప్రజాస్వామ్యం అనే దానికి నిర్వచనం ఏంటంటే ఒక తోటి మనిషి పట్ల ఉండే గౌరవ ఆరాధాలు మన ప్రవర్తన అనేదే ప్రజాస్వామ్యం అని బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్వచనం. Now this attitude you cannot cultivate if you remain in that hell of caste, Hinduism. ఈ యాటిట్యూడ్ ప్రజాస్వామ్యానికి ఉన్న ఈ వ్యక్తిత్వం, ఈ విలువ నువ్వు కులంలో ఉండి నీ లోపల జరింపజేసుకోలేవు, తయారవ్వలేవు. అట్లా Can you remain the part of the Hindus and at the same time have that dignity? నువ్వు హిందూ మతంలోనే ఉంటూ నీకంటూ లేదా నీ తోటి వారికంటూ ఒక డిగ్నిటీని, ఒక మర్యాదని, గౌరవాన్ని ఇవ్వగలవా? Is it possible for you to stay in a religion that treats you like animals? నిన్ను పశువులుగా చూసే మతంలో నువ్వు ఉండడం అనేది నీకు సాధ్యపడతదా? What do you think? It's in our interest to kick that value system. అది మనం అనుకుంటే దాన్ని తన్ని పక్కకు పెట్టేయగలుగుతాం. And embrace a value system that promotes. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఏదైతే మనల్ని పురోగతిలో తీసుకుపోతుందో దాన్ని మనం సొంతం చేసుకోగలం. Intellectual democracy. అది మేధోపరమైన ప్రజాస్వామ్యం, social democracy, సామాజిక ప్రజాస్వామ్యం, moral democracy, నైతిక ప్రజాస్వామ్యం, and economic democracy. ఆర్థిక ప్రజాస్వామ్యం. And where do we find that value system? ఆ మొత్తం ఆ విలువలకు సంబంధించిన వ్యవస్థ మనకి ఎక్కడ దొరుకుతుంది? In the teachings of the Buddha. భగవాన్ గౌతమ బుద్ధుడి యొక్క బోధనల్లో మనకు ఆ వ్యవస్థ దొరుకుతుంది. And what happened after the Buddha has never happened in the history of the world before. గౌతమ బుద్ధుడి తర్వాత ఏదైతే జరిగిందో అది ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. Dr. Baba Saheb Ambedkar says that before the Buddha came, the world was like a dark world. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, బుద్ధుడు రాకముందు ఈ ప్రపంచం అంతా కూడా చీకటిలో ఉండేది. And the Buddha brought this light to the world. గౌతమ బుద్ధుడు ఆయన ఒక వెలుగుని ఈ ప్రపంచానికి ఇచ్చిండు. And what happened? Then Ashoka came. అశోక చక్రవర్తి వచ్చిన తర్వాత ఏం జరిగింది? The languages that we speak today, the scripts that we use today, it all goes back to Ashoka. మనం ఈ రోజు మాట్లాడుతున్న భాషలు కానీ, ఆ భాషలకున్న లిపి, ఆ అక్షరాలు కానీ అవన్నీ కూడా అశోక యొక్క మౌర్య కాలానికే చెందినవి.
The first Telugu inscription. మొదటి తెలుగు స్క్రిప్చర్ ఇన్స్క్రిప్షన్. Where do you find it? In the Buddhist stupa. మీరు వాటన్నిటిని కూడా బౌద్ధ స్తూపాల్లోనే మీకు దొరుకుతాయి అవి. In Bhakti Prolu. పత్తిపోరు శాసనం, పత్తిపోరు శాసనంలో తెలుగు ప్రథమ శాసనం మనకు దొరుకుతుంది తెలుగులో. You dig anywhere in Andhra Pradesh, what do you find? మీరు ఆంధ్రప్రదేశ్ Do you find any yajna or yagas arranged like that? You find only both the stupas. మీరు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడ చూసినా మీకు దొరికేది ఏంది? యజ్ఞయాగాలు, యజ్ఞకుండీలు అవి కాదు దొరికేది. మీకు దొరికేది గౌతమ బుద్ధుడి ఆ శాసనాలు, అవే మనకు దొరికేది. And now the new research is coming which is showing how Buddhism impacted both the west and the east. ఇప్పుడు కొత్త తరమైన పరిశోధన మొదలైంది. బౌద్ధం ఏ రకంగా ఈస్ట్ అండ్ వెస్ట్ ని ఏ రకంగా ప్రభావితం చేసింది అనేది. So Dr. Babasaheb Ambedkar said in 1941. బాబాసాహెబ్ అంబేద్కర్ 1941లో ఒక మాట అన్నారు. He said that the Indians are very enthusiastic to have the democracy. ఆయన ఏమన్నారంటే భారతదేశంలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని తీసుకోవడానికి కొంచెం. But the India is like a sick man. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రోగులుగా ఉన్నారు. There is something wrong with its abdomen, belly. వాళ్ళ యొక్క ఏదైతే ఇంటెస్టైన్ ఇదంతా ఉందో కడుపు లోపల వాళ్ళకి ఏదో రోగం ఉంది. And unless we clean that filth, we cannot have a strong body politic. ఆ కడుపులో అజీర్తి ఏదైతే ఉందో ఆ అజీర్తి వెళ్ళిపోతే గాని. And he said the only doctor who can cure this disease, who can clean the belly is the Buddha. ఈ యొక్క అజీర్తి అనే రోగం ఏదైతే భారతదేశ ప్రజల కడుపు లోపల ఉందో దీన్ని నయం చేయగలిగే వైద్యుడు ఒకడు ఆయన గౌతమ బుద్ధుడు. And he said that if we want a democracy in this country, మనకు ఒకవేళ ప్రజాస్వామ్యం ఈ దేశంలో కావాలనుకుంటే we need to chant this maha mantra, the great mantra. మనం ఒక 3 మంత్రాలని పఠించాలి. That's in 1941. అది 1941లో చెప్పారు. And what is the mantra? మంత్రం ఏంది అది? బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. You understood? No need to translate, right? So you see, this, I could have done it with other terms in Baba Saheb's writings and speeches, but I chose the word democracy because we now see the contradictions in the democracy. We have a political democracy, even that is undermined. We have the complete negation of what is called a social and economic democracy in this country today. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇంకో రకంగా మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇదే విషయాల్లో పొలిటికల్ డెమోక్రసీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అదే సరిగ్గా లేదు. అది సరిగ్గా లేదంటే మిగతావన్నీ సర్వసాధారణంగా సామాజిక ప్రజాస్వామ్యం కానీ ఆర్థిక ప్రజాస్వామ్యం కానీ అవన్నీ బాగాలేవని అర్థం. Now whose responsibility it is to bring this democracy alive? ఇప్పుడు ఎవరి బాధ్యత అవుతుంది ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి? Whose responsibility? ఎవరి బాధ్యత ఇది? Who is going to do it? ఎవరు చేయాలి ఇది? Who needs democracy? Who has a need for democracy? ప్రజాస్వామ్యం ఎవరికైతే కావాలో, ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు. Our community has a need and a hunger for democracy. మన సమాజం, మన ప్రజలకి ఈ ప్రజాస్వామ్యం పట్ల ఒక ఆసక్తి ఉంది. From this is where the democratic revolution is going to come from. కాబట్టి ఆ ప్రజాస్వామిక విప్లవం అనేది మన ప్రజల నుంచే వస్తది. So when we are doing any social action, social work, actually we are creating the real India. మనం ఎప్పుడైతే ఈ సామాజిక ఆలోచనలో సంఘర్షణ ఇదంతా మనం చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఒక కొత్త భారతదేశాన్ని తయారు చేసే నిర్మాణం చేసే ఆలోచన చేస్తున్నాం. When we carry forward their work, మహనీయుల పనిని మనం ముందుకు తీసుకుపోతున్నప్పుడు we are actually the greatest of the patriots. మనం దేశభక్తుల్లో కల్లా అసలైన దేశభక్తులు. In India there is no community which is as patriotic as our community, I can say that. భారతదేశంలో ఏ సమాజంలో కూడా మన సమాజంలో ఉన్నటువంటి దేశభక్తులు ఏ సమాజంలో కూడా లేరు. So it's a great noble work. కాబట్టి మనం చేసే పని చాలా పెద్ద పని. And it's not going to happen just like that. అదేదో ఇట్లా అయిపోయే పని కూడా కాదు. We have to work hard. మనం చాలా కష్టపడి చేయాల్సిన అవసరం ఉంది. We have to struggle. మనం పోరాటం చేయాలి. We have to fight this battle. మనం ఇది ఒక యుద్ధం లాగా చేయాల్సిన అవసరం ఉంది. Now what is this battle for? Is this battle for power? ఈ యుద్ధం అధికారం కోసమా? Is this battle for wealth? ఇదేమన్నా సంపద కోసమా? What is this battle for? ఈ యుద్ధం దేని కోసం? It is the reclamation of our human personality. మన యొక్క మానవ వ్యక్తిత్వాన్ని
పునర్ప్రతిష్ఠించే ఆ కార్యం కోసం, which is the ultimate democracy. అది సంపూర్ణ ప్రజాస్వామ్యంగా ఉండబోతుంది. And this battle that we are waging, ఏదైతే యుద్ధం మనం చేస్తున్నామో, as Baba Ambedkar says, that this is the only way we can get what is called the spiritual joy. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే ఒక మార్గం, ఈ మార్గం ద్వారానే మనకు కావాల్సిన ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనేది మనకు దొరుకుతుంది. We try to find joy, going to this place, that place, going to this god, that god, eating this and eating that. We think that we will get joy. మనం ఆనందం కోసం రకరకాల ప్రాంతాలకు పోతుంటాం, ఈ గుడికి ఆ గుడికి పోతుంటాం, అది తినాలనిపించి ఇది తినాలనిపించి అవి తిని ఆనందం పొందుతుంటాం. But the real joy is in this battle. కానీ అసలైన ఆనందం అనేది ఈ యుద్ధంలో ఉంది. The battle for liberty, equality, fraternity, justice and dignity. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం కోసం జరుగుతున్న వీటి కోసం చేస్తున్న యుద్ధంలో ఉంది. When we engage with the world, మనం ప్రపంచంతో ఉన్నప్పుడు, when we engage with our communities, మన సమాజంతో, మన ప్రజలతో ఉన్నప్పుడు, we get tremendous joy. మనకు చాలా ఆనందం వస్తుంది. I don't like to give the examples, but my friend here, Mahesh, he's always a happy man. నేను వేరే ఉదాహరణలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రుడు గడ్డం మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయన మనందరికన్నా ఆనందమైన మనిషి. You give him some credit and he will return it back. నువ్వు ఏదైనా చిన్నగా ఆయనకి ఏదైనా ఇస్తే ఆయన తిరిగి దాన్ని రెట్టింపుకి ఇచ్చేస్తాడు. I should not give an example of my friend, but he is an ideal కార్యకర్త. నేను నా మిత్రుడి గురించి ఉదాహరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఆదర్శపరమైన కార్యకర్త ఆయన. So coming back to the end of what I'm saying is, if we want to live the human life, if we want to have this ultimate joy that comes by servicing others, మనం ఈ మానవ జీవితంలో ఏదైతే మనం ఆనందం కావాలనుకుంటున్నామో అది పరులకు సేవ చేయడంలో ఉంది. I don't see there is any other way of life more beautiful, more joyful than working for our people, for their liberation. నేను ఇంకో మార్గం ఏది నాకు కనబడతలేదు. So when we are, మనం సంపూర్ణమైన ఆనందం కేవలం మన ప్రజలకు పని చేయడంలోనే ఉంది. So when we are talking about continuing the unfinished legacy of Dr. Babasaheb Ambedkar, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కార్యాన్ని పూర్తి చేయడం అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు, once I was in Diksha Bhumi with one of my African American Lama friend. Where sir? African American Lama friend. I was in Diksha Bhumi and there is an exhibition. Diksha Bhumiలో ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఫ్రెండ్ తో నేను ఉన్నప్పుడు, Lama Rangdol, he is a Buddhist monk and very staunch follower of Babasaheb Ambedkar. ఆయన ఒక లామా, టిబెటన్ బుద్ధిస్ట్ మాంగ్, ఆయన బాబాసాహెబ్ యొక్క అనుచరుడు. And there were photographs of Babasaheb Ambedkar. He picked up one photograph. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పటాలు అవన్నీ ఉన్నాయి. ఆయన ఒక చిత్రం ఆయన చేతిలోకి తీసుకున్నాడు. And that photograph was taken exactly after he gave Diksha to his people. ఆ ఫోటో ఏదైతే ఉందో అది బాబాసాహెబ్ ప్రజలకు దీక్ష ఇచ్చిన తర్వాత ఏదైతే ఫోటో ఉందో అదే ఫోటో ఆయన తీసుకోవడం జరిగింది. ఆ ఫోటో పిక్ sitting relaxed. ఎక్కడైతే బాబాసాహెబ్ చాలా హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. His job is done. ఆయన పని ఆయన పూర్తి చేయడం జరిగింది. He has done what was to be done. ఆయన ఏదైతే పూర్తి చేయాలో అది చేసేసిండు. And he was handing that baton to us. ఆ యుద్ధం అక్కడ వరకు ఆయన కొనసాగించింది. ఆ యుద్ధం మన చేతుల్లోకి ఆయన బాధ్యతగా ఇచ్చేసిండు. And we have to carry on that caravan. ఆ యొక్క రథాన్ని మనం ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. This is not the fight limited to one generation. We have to go on generations after generations, generations after generations. But if we sow the right seeds today, tomorrow will be the brighter for us. ఇది కేవలం ఒక తరానికి సంబంధించింది కాదు, తరం తర్వాత తరం దీన్ని ముందుకు తీసుకుపోవాలి ఆ వెలుగు వైపు. Maybe we will be able to finish or maybe we will not be able to finish. But if we continue to strive, a day will come. మనం ఇది మన జీవిత కాలంలో పూర్తి చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మనం ప్రయత్నంలోనే ఉంటే ఏదో ఒక తరం దీన్ని అందుకొని ముందుకు నడిపిస్తుంది విజయవంతంగా. That is what the Buddhism is all about. If you put the right condition, you get the right results. బౌద్ధం యొక్క విషయమే అది. మనం సరిగ్గా పని చేసి సరిగ్గా ఆలోచిస్తే సరైనదే జరుగుతుంది. So I request all of you, let's make all the efforts together to finish the job which Dr. Babasaheb Ambedkar has given to us. కాబట్టి నేను మీ అందరికి నివేదించుకునేది ఏంటంటే మనం అందరం కూడా కలిసికట్టుగా బలమైన ప్రయత్నాలు చేద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్.
తన ప్రసంగం ద్వారా ఎన్నో విషయాలు మనకు తెలియజేసిన గొప్ప మేధావి మన మంగేష్ దైవాల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ కార్యక్రమం పూర్తి కావాలంటే వినాల్సిన స్పీచ్ ఒకరు ఉందరు. ఆయనే కాంచీరామ్ గారితో ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్లో కాంచీరామ్ గారు ఎక్కడ వెళ్ళినా తన పని తన శక్తి ఉండే విధంగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు మా గురువు గారు. మున్సిపల్ శాఖలో అడిషనల్ డైరెక్టర్గా రిటైర్ అయినటువంటి వందన్ కుమార్ సార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సారు తన ఉద్యోగం వచ్చినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు ఇప్పటికీ కూడా రిటైర్ అయినాక కూడా మిషనరీ వర్కర్కు ప్రతిరూపంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం అసంపూర్ణంగా ఉండి పూర్తిగా ఒక పరిపూర్ణంగా అంటే సార్ యొక్క మాటలు మనం వినాలి. చాలా జాగ్రత్తగా విని సార్ యొక్క మాటలను అందరూ కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు సార్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. ఇప్పుడు కాంచీరామ్ గారు రాసినటువంటి చెంచాయుగా పుస్తకాన్ని కూడా ట్రాన్స్లేట్ చేసిన సార్ గారే. కాంచీరామ్ గారి జీవిత చరిత్రలో కొంత భాగం వరకు కూడా సారు పనిచేశారు ఆ బుక్ రాయడంలో కూడా. అందరికీ జై భీమ్. ముందుగా ఈ కాంక్లేవ్కి నన్ను ఆహ్వానించినటువంటి మహేష్ గారి మిత్ర బృందానికి, అలాగే ఈ కాంక్లేవ్ని ఏర్పాటు చేసినటువంటి మహేష్ గారి మిత్రులు అందరికీ కూడా శుభాభినందనలు. సో నాకు ఇచ్చిన సబ్జెక్టు అంబేద్కర్ రిలేటెడ్ కాంచీరామ్ లెగసీ. సో మిత్రులారా, మార్నింగ్ అంతా కూడా మీరు చక్కగా ఇద్దరు ప్రముఖులు చేతన్ గారు అలాగే మంగేష్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి మంచి మంచి ఉపన్యాసాలు చాలా బాగా విన్నారు, సంతోషం. కానీ మార్నింగ్ ఉన్నంతమంది ఇప్పుడు ఉన్నట్లు లేరు. భోజనాల తర్వాత మనకు ఎప్పుడు కూడా బహుజన సమాజం, అసలు బహుజన సమాజం ఉంటుంది, భోజన సమాజం వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అలాగే ఉందనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్, ద కంటిన్యూయింగ్ ద అన్ఫినిష్డ్ లెగసీ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఈ అన్ఫినిష్డ్ లెగసీ అనేది అసలు ఎవరు కంటిన్యూ చేశారు, ఇది మాట్లాడుకోవాల్సి కంచినాడు లేక అంటరానితనం మీద పోరాటం చేశాడు. ఇవి మాత్రమే మనకి సోకాల్డ్ అంబేద్కరిస్టులు కానీ లేక అంబేద్కర్ గురించి చెప్పిన వాళ్ళు కానీ లేక అంబేద్కర్ గురించి మాట్లాడిన వాళ్ళు కానీ ఈ మూడు మాటలే చెప్పేవాళ్ళు. మనకి దేశమంతా తిరిగి లేక రాష్ట్రం అంతా తిరిగి చెప్పిన వాళ్ళు ఇవే. అంబేద్కర్ రాజకీయం చేశాడనే విషయాన్ని మనకు పెద్దగా ఎవరు చెప్పలా. అసలు అంబేద్కర్ తన జీవితంలో 26 సంవత్సరాల పైగా రాజకీయం చేశాడు. ఆ రాజకీయం చేసిన విషయం చెప్పకుండా ఎంతసేపు
ఆయన్ని పరిమితం చేసేశారు రిజర్వేషన్లకి, లేక అన్టచబిలిటీకి, లేక ఇంకోటి ఏంటి కాన్స్టిట్యూషన్కి, వీటికే పరిమితం చేశారు. బట్ అసలు ఆయన ఆ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన ఏంటంటే మెయిన్గా పాలిటిక్స్, అంటే అధికారం, రాజ్యాధికారం. ఇది మన గురించి చక్కగా మనల్ని ఒక సైడ్ ట్రాక్లో పెట్టేసి, అంటే మనం రాజకీయం నేర్చుకోకూడదు అనే ఉద్దేశమో మొత్తానికి ఏమో కానీ మనకు సైడ్ ట్రాక్లో పెట్టేశారు. ఇది ఎప్పుడు మళ్ళీ మనకు తెలిసిందంటే ఈ లెగసీని కంటిన్యూ చేసినటువంటి మాన్యవర్ కాన్షీరామ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయమే చేశాడు, రాజకీయం కోసమే బతికాడు, రాజకీయమే చెయ్యాలి, రాజకీయం చేస్తేనే అధికారం వస్తుంది, అధికారమే అన్ని సమస్యలకి సూత్రధారి, అన్ని సమస్యలకి పరిష్కారం రాజ్యాధికారమే. ఈ విషయాన్ని మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ తన రచనలో రాసినప్పటికీ మనకు తెలియకపోవడం మూలంగా అది కాన్షీరామ్ బయటికి తీసుకొచ్చి దాన్ని భారతదేశంలో మొత్తం అందరికీ చూపించడం జరిగింది. అందుకే మాన్యవర్ కాన్షీరామ్ గనక ఈ భారతదేశంలో అంబేద్కర్ వరకు కొనసాగినటువంటి ఉద్యమాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేసిన వ్యక్తి మాన్యవర్ కాన్షీరామ్. అలాంటి కాన్షీరామ్ గురించి చెప్పుకోకుండా ఈ లెగసీ గురించి మనకేమీ అర్థం కాదు. సో కాన్షీరామ్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో అనేక విషయాలు పరిశోధన చేయడం జరిగింది. ఆయన తన జీవితంలో చాలా విషయాల కోసం పోరాడాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఫస్ట్ ఏంటంటే మనకి రాజకీయం కోసం ఎప్పుడు 1930లో ప్రారంభమైంది. మన ప్రజలకు రాజకీయం కావాలని. ఎందుకు రాజకీయం కావాలనుకున్నాడంటే మా మీద జరిగే అకృత్యాలు, మా మీద జరిగే అన్యాయాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా మేము అప్పర్ క్యాస్ట్ని ఎదిరించలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే మాకు రాజకీయ చైతన్యం లేదు, మాకు ఓటు హక్కు లేదు, మేము మా ప్రజల నుంచి అధికారంలోకి తీసుకొచ్చే ఎన్నిక చేయలేము, కాబట్టి మాకు ఓటు హక్కు కావాలి, లేక మాకు ఓటు హక్కుతో పాటుగా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని మొట్టమొదటిసారిగా 1930లో బాబాసాహెబ్ డిమాండ్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర. అక్కడ నుంచి తన రాజకీయం ప్రారంభమైంది. ఆ ఫలితంగా మనకు ఓటు హక్కు తెచ్చాడు, ప్రత్యేక నియోజకవర్గాలు తెచ్చాడు. అది సరే, అవన్నీ ప్రత్యేక నియోజకవర్గాలు ఏంటంటే గాంధీ కుట్రతోటి అవి లేకుండా పోయినాయి. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేసుకుంటూ లేక వంచుకుంటూ ఆయన యొక్క ఆశయాలని తూట్లు పొడుచుకుంటూ ఆయన జీవితాంతం బాధ పెట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ని. అందులో మొట్టమొదటగా గాంధీతోటే స్టార్ట్ అయింది. మహాత్మా గాంధీ అని చెప్తారు మనకి. ఆయన మహాత్ముడా లేక ఏదైనా విషయం కావచ్చు, కానీ మనకు మాత్రం రావలసినటువంటి హక్కుల విషయంలో అడుగడుగున అడ్డుపడినటువంటి గాంధీ మొట్టమొదట మనకి అంబేద్కర్ని వంచినటువంటి వ్యక్తి. అది మనందరికీ తెలుసు. మనకు సోషల్ మీడియా ఉంది కదా, ఈరోజు సగం సగం ఇన్ఫర్మేషనో లేకపోతే మనం ఇంట్లో కూర్చొని కాసేపు చదివేసేసి అవతల ఫార్వర్డ్ చేయడానికో, లేకపోతే కాసేపు కన్నీరు గార్చేసి ఇంకందరితో మన ఎమోషన్ తీసుకోవటానికో, అసలు పని చేయకుండా ఆ సోషల్ మీడియాతో సరిపెట్టుకోవటానికో మనకు బాగా మన ఇంట్లో కూర్చోడానికి బాగా పనిచేసేసింది. ఈ ఇంటర్నెట్ పుణ్యం అంట, జియో పుణ్యం అంట, ఉద్యమాల్ని వదిలేసాము, తర్వాత ఇవన్నీ వదిలేసేసి ఇంటర్నెట్లో ఇవన్నీ చూసుకోవటం, బాధపడటం, బాబాసాహెబ్ గురించి ఏదేదో మాట్లాడుకోవటం, అంతటితో అయిపోవటం, వీధుల్లోకి వచ్చేది లేదు. ఇప్పుడు దాకా మనం మిత్రుడు చెప్పినటువంటి ఉద్యమాల గురించి ఆలోచించే పరిస్థితి, ఓపిక కూడా మనకు లేకుండా దురదృష్టవశాత్తు సిస్టమ్ మారిపోయింది. ఆ యాంగిల్లో చూసినప్పుడు మొట్టమొదటిగా రాజకీయం ఎందుకు కావాలన్నారంటే ఇంతకుముందు చెప్పినట్లుగా 1930 నుంచి రాజకీయమే కావాలి, రాజకీయమే చెయ్యాలి, రాజకీయం చేస్తే తప్ప ఈ భారతదేశంలో మార్పు రాదు, మాకు హక్కులు రావు, మాకు హక్కులు కావాలంటే మేము పరిపాలకులం కావాలి, పరిపాలకులం కావాలంటే మాకు ఓటు హక్కు కావాలి, ఓటు హక్కు ఉంటేనే మమ్మల్ని మేము పరిపాలించుకుంటాము, అందుకే ద మాస్టర్ కి ఇస్ ద పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. దాన్ని భారతదేశంలో చాలా మంది గుర్తించవచ్చు, కానీ దాన్ని గుర్తించి ఎన్లైట్ చేసి ఆ దిశగా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి మన మహాపురుషుడు మాన్యవర్ కాన్షీరామ్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి అంశాలని చాలా మంది డైజెస్ట్ చేసుకోలేదు, కొద్దిగా పైపైనే చదివారు. దానికి ఎగ్జాంపుల్ మనకు ఒకటే, పూనా ప్యాక్ట్, పూనా ఒడంబడిక. మనం తెచ్చుకున్నటువంటి బాబాసాహెబ్ పోరాడిని తెచ్చినటువంటి హక్కుల్ని పూనా ప్యాక్ట్లో మనం చాలా దారుణంగా బలవంతంగా బాబాసాహెబ్ని ఒప్పించి మోసం చేసి కోల్పోయిన సంగతి
1982 వరకు ఈ భారతదేశంలో ప్రజలకు తెలియదు. అప్పటి వరకు మన అంబేద్కరిస్టులు పూనా ప్యాక్ట్ గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. 82 వరకు పూనా ప్యాక్ట్ ఎంతో అద్భుతమైనటువంటి ఒడంబడిక. ఆ ఒడంబడికలో మనకి జాయింట్ ఎలక్టరేట్స్ వచ్చినాయి. ఆ ఎలక్టరేట్స్ తో మనం ఎంతో మందిని ఎన్నుకుంటున్నాము. ఇవాళ మన ప్రజలందరూ కూడా ఎలక్ట్ అయ్యి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి, సీఎంలు కూడా అయ్యారని చెప్పుకుంటూ బతికాము. కానీ ఆ 82 82లో బాబాసాహెబ్ను వంచిన విధానాన్ని మొట్టమొదటగా మాన్యవర్ కాన్షీరామ్ గారే బయటపెట్టడం జరిగింది. మనల్ని గాంధీ ఎలా మోసం చేశాడు, మనకి హక్కులు లేకుండా, మనకు ఒక నియోజకవర్గాలు అంబేద్కర్ సాధించుకొచ్చినటువంటి నియోజకవర్గాలు లేకుండా మన జీవితాన్ని ఏ రకంగా నాశనం చేశాడు అనేది మొట్టమొదటగా 1982 సెప్టెంబర్ 24 50 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని స్వర్ణోత్సవాలుగాను లేక స్వర్ణోత్సవాలు చేస్తున్నప్పుడు ఏది ఒడంబడిక గురించి కాంగ్రెస్ వాళ్ళు స్వర్ణోత్సవాలు ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కాన్షీరామ్ గారు ఇది స్వర్ణోత్సవాలు కాదు, ఇది మోసపూరితమైనటువంటి ఉత్సవాలని చెప్పి కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తూ మొట్టమొదటగా ఈ అంశాన్ని కాన్షీరామ్ గారు బయటపెట్టి మనల్ని ఎన్లైట్ చేయడానికి ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ విషయంలో అప్పటికి ఇప్పటికీ మనం తెలుసుకోలేకుండానే ఉన్నాము. దానికి ఎగ్జాంపుల్ మన వాళ్ళు అప్పర్ కాస్ట్ పార్టీల్లో చేరి వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని ఇప్పటికీ కూడా అడుక్కునే పరిస్థితి ఉందంటే ఆ పూనా ఒడంబడికలో జరిగిన మోసం ఇప్పటికీ మనకు తెలియదు. అప్పర్ కాస్ట్ వాళ్ళు మనల్ని అసహించుకుంటున్నాకపోయి వాళ్ళ పాదాలు నాక్కుంటూ సీట్లు అడుక్కొని చిన్న చిన్న పనుల కోసం, చిన్న చిన్న పదవుల కోసం వాళ్ళ వెంట తిరగటమే దాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనకి దాన్ని నిరసించి ఇది కాదు ఈ సమాజానికి కావాల్సింది, ఈ పద్ధతి కాదు, మనం స్వతంత్రంగా డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి డైరెక్షన్ లో మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కాన్షీరామ్ గారు తన పోరాటాన్ని ప్రారంభించారు. ఈ లెగసీని కంటిన్యూ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం 1971లో జరిగిన ఒక సంఘటన కాన్షీరామ్ గారికి కనువిప్పు కలిగింది. 1971లో ఏం జరిగిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులు కొంతమంది ఆయన చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ పెట్టాలనుకున్నటువంటి రిపబ్లికన్ పార్టీ పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని 17 ముక్కలు చేశారు. ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క నాయకుడు తయారయ్యాడు. అందులో కాంబిలి వర్గం ఒకటి, అలాగే కాపాడే వర్గం ఒకటి, కాపాడే వర్గం ఒకటి, ఇట్లా రకరకాల వర్గాలు తయారై 17 ముక్కలైపోయినాయి. ఈ 17 ముక్కలైపోయిన తర్వాత వీళ్ళంతా కలిసి 1971లో ఒక సమావేశం పెట్టుకున్నారు సంత గాడ్గే భవన్లో. ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారంటే అంబేద్కర్ మంచివాడే, అంబేద్కర్ రాసినటువంటి రచనలు చాలా గొప్పవే, కానీ ఆయన సిద్ధాంతం కూడా చాలా గొప్పది. అయితే ఆ సిద్ధాంతం వల్ల మనం రాజకీయం చేయలేకపోయాం, లేక చెయ్యలేము, లేక అది మనం అధికారంలో రావడానికి పనికి రావడం లేదు. మనం అధికారంలో రావాలంటే ఒక్క అంబేద్కర్ సిద్ధాంతాన్నే పట్టుకుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అధికార రుచి చూడలేమని ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యమాన్ని లేక అప్పటి వరకు చేసి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గిల్లుకుంటూ ఒకళ్ళొకళ్ళు సమావేశాల్లో కొట్లాడుకుంటూ ఉన్నటువంటి ఉద్యమాన్ని క్లోజ్ చేసేద్దామని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని మరి ఏం చేద్దామంటే మనం కాంగ్రెస్ లో చేరిపోదామని నిర్ణయం తీసుకున్నారు. సో ఈ సోకాల్డ్ అంబేద్కర్ రైట్లంతా కూడా రిపబ్లికన్ పార్టీని వదిలేసేసి ఆనాడు మొత్తంగా పోయి కాంగ్రెస్ లో చేరిపోయారు. అలా కాంగ్రెస్ లో చేరిపోయిన వాళ్ళు ఒక్క సీటు కోసం మనకి పార్లమెంట్ లో ఉన్నటువంటి 545 సీట్లలో ఒక్క సీటు టైఅప్ పెట్టుకొని మిగిలిన సీట్లు కాంగ్రెస్ తోటి టైఅప్ చేసుకున్నారు. అంటే ఒక్క సీటే రిపబ్లికన్ పార్టీ పేరు మీద ఇచ్చారు. ఆ ఒక్క సీటు గెలిచారో లేదో తర్వాత విషయం. ఇందులో నుంచి ఈ కాంగ్రెస్ లో చేరినటువంటి రిపబ్లికన్ పార్టీ టీంలో నుంచి వచ్చినటువంటి ఒక బండారే అని ఆయన యునైటెడ్ ఏపీకి గవర్నర్ గా కూడా వచ్చాడు. మీరు ఒకసారి చరిత్ర పరిశీలిస్తే బండారే అని ఒక ఆయన రిపబ్లికన్ పార్టీని మూసేసి అంబేద్కర్ సిద్ధాంతం పనికిరాదు, మనం అధికారంలోకి రాలేము, కాబట్టి మనం ఖచ్చితంగా
ఇది వదిలేసేసి సిద్ధాంతం మంచిదైనప్పటికీ మనం వేరే దాంట్లో చేరదామని చేరిపోయిన వాళ్ళల్లో మొట్టమొదటి బండారి. తర్వాత మన హైదరాబాద్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, బొలారంలో నివసించేట ఆయన కూడా ఆ టీంలో మెంబరే. ఈ మీటింగ్ బయట, ఆ సంత్ గాడ్గే భవన్ బయట కాంశీరామ్ గారు వింటూ ఉన్నారట. ఎందుకంటే అప్పటికే ఆయన ఆర్పిఐలో పనిచేస్తున్నాడు కాంశీరామ్ గారు. 1965లో జాబ్ వదిలేసిన తర్వాత ఆర్పిఐలోనే చేరాడు ఆయన. 6 సంవత్సరాలు రాజకీయం చేసినాడు ఆర్పిఐలో కాంశీరామ్ గారు. బిఎస్పి పెట్టకముందు, బాంసెఫ్ పెట్టకముందు ఫస్ట్ కాంశీరామ్ గారు 6 సంవత్సరాలు రిపబ్లికన్ పార్టీలో ఉంటూ వాళ్ళు చేసే మూవ్మెంట్లలో రకరకాల మూవ్మెంట్స్ ఉన్నాయి. పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో పనిచేశాడు, నామాంతర ఉద్యమంలో పనిచేశాడు. ఇంకా ఇలాంటి ఉద్యమాలన్నింటిలోనూ పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళని వాచ్ చేసుకుంటా, వీళ్ళు అసలు ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళగలరా లేదా అనుకొని ఈ 6 సంవత్సరాల పరిశోధనలో చివరికి వీళ్ళు తీసుకున్న నిర్ణయం తర్వాత కాంశీరామ్ గారు ఒక డిసైడ్కి వచ్చినారు. నో, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు కాంగ్రెస్ మనుషులు, కాంగ్రెస్ కమ్ముడు పోయారు, లేక కాంగ్రెస్ లో చేరతారు, వీళ్ళు బాబాసాహెబ్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లలేరు, ఆ లెగసీని కంటిన్యూ చేయలేరు అనే నిర్ణయానికి వచ్చినటువంటి కాంశీరామ్ గారు బయటకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం చాలా గొప్పది, అది డైనమైట్ లాంటిది, దాన్ని డైనమిక్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక డైనమైట్ లాంటి సిద్ధాంతాన్ని వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి దాన్ని డైనమిక్ గా చేయాలి. డైనమిక్ గా చేయాలంటే దానికోసం మనం పని చేయాలనే నిర్ణయం తీసుకొని వీళ్ళ వల్ల కాదని అప్పుడు తను ఉద్యోగస్తులతోటి ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఉద్యోగస్తులతోటే ఉద్యమం ఎందుకు ప్రారంభించాడంటే, ఆయన ఉద్యోగుల ద్వారా అంబేద్కర్ ఎంతో ఆశించున్నాడు. అది కూడా మనకు తెలుసు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంటుంది. 1956లో అంబేద్కర్ ఇలా బాధపడ్డాడు అని అందరూ ఉద్యోగులు చూస్తూ ఉంటారు, చూసేయడంతోనే ఫార్వర్డ్ చేస్తారు, సైలెంట్గా పడుకుంటారు మన ఉద్యోగస్తులు. ఇది మామూలే. అబ్బో ఎంత బాధపడ్డాడు అని, చాలా నిజంగానే బాధపడ్డాడని టీ తాక్కుంటానో టిఫిన్ తినుకుంటారో చెప్పుకుంటారు, అంతటితో కథం అది. కానీ కాంశీరామ్ గారు దాన్ని అలా ఊరికనే చూసేసి వదలలేదు, లేక తెలుసుకొని వదిలిపెట్టల. ఈ 71లో ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులతోటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత వేదన చెందాడో తెలుసుకొని వాళ్ళ నుంచి మళ్ళీ ఉద్యమం ప్రారంభించాలని వాళ్ళతోటి సంఘం ప్రారంభించినాడు. సంఘాన్ని ప్రారంభించి అది ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టుగా అది అనేక అంచెలంచెలుగా దాన్ని ఎదిగించిన తర్వాత ఆయన 1984లో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టడం జరిగింది. బహుజన్ సమాజ్ పెట్టడానికి బేస్ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి బేస్ ఏంటంటే, మనందరికీ తెలుసు, ఆయన ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఇంతకుముందు మన మిత్రులు కూడా చెప్పినారు దాని గురించి, ఇంకొక రూపంలో పొద్దున్న చేతన్ చెప్పినారు. చేతన్ దాన్ని మరో రూపంలో చెప్పినాడు, నేను అప్పుడే వచ్చాను విన్నాను. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్, ఇది మనకు పలకటం కూడా రాదు. మన వాళ్ళు సొంత తెలివితేటలతోటి ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అని రాస్తూ ఉంటారు. మన తెలివితేటలు మనకి పొద్దున్నే బాబాసాహెబ్ అంబేద్కర్ కలవరెత్తాం, కానీ మనం ఈ సగం సగమే చదువుతాం కదా. బట్ కాదు, ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్, ఇది భారతదేశంలో కూడా బాగా అర్థం చేసుకున్నది ఒక కాంశీరామ్ గారే. అది ఎలాగా? ఎడ్యుకేట్ అంటే ఎవరిని ఎడ్యుకేషన్ అచ్చంగా చదువుకోవటమే, అకాడమిక్గా చదువుకోవటమే కాదు, అవగాహన కల్పించటం. భారతదేశంలో మన ప్రజల్ని బాధపడినటువంటి అంశాన్ని చదివి ఎంతమంది ఉద్యోగస్తుల ద్వారా అవగాహన కల్పించడం, ఆ రకంగా ఎడ్యుకేట్ చేశారు. బాంసెఫ్ ద్వారా ఎడ్యుకేషన్
లేదా ఆమె చేసి తీసుకొస్తే మనం కావాలా? చేసేది పెట్టుకుంటే సరిపోతుందా? నో, దిస్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. రష్యాలో వాన పడుతుంటే కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పట్టేవాళ్ళు అంట. అదొక సరదాగా జోక్గా చెప్పేవాళ్ళు. అలాగే మన వాళ్ళు ఎవరన్నా BSP అని మాట్లాడుతుంటారు, సార్ లక్నో ఎలా ఉంది సార్? రష్యాలో వాన పడుతుంటే కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పట్టేవాళ్ళు అంట. అదొక సరదాగా జోక్గా చెప్పేవాళ్ళు. అలాగే మన వాళ్ళు ఎవరన్నా BSP అని మాట్లాడుతుంటారు, సార్ లక్నో ఎలా ఉంది సార్? ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది సార్? ఈ సోది మాటలు, సొల్లు వ్యవహారాలు తప్ప కార్యాచరణలోకి వద్దాము. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లెగసీని కాంశీరామ్ గారు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడో తెలుసుకొని చేసే మోసం మనం చేస్తున్నాం. మనం ఎలా పోతుంది మరి ఈ లెగసీ? ఇది ఎలా పోతుంది? మళ్ళీ కాంశీరామ్ పుట్టాలనా? మనం కాంశీరామ్ లాగా పని చేయలేమా? కాంశీరామ్ లాగా త్యాగం చేయలేము. కనీసం పని చేయడానికి పనికిరామా మనం? ఇంతమంది యూత్ ఉన్నారు, ఇంతమంది డైనమిక్ పర్సన్స్ లాగా కనపడుతున్నారు. మనం చేయలేమా? ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. మనం ఎందుకు చేయలేము? మనం అన్ని సౌఖ్యాలు, అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం కదా. ఆయనలాగేం త్యాగం చేయాల? వాళ్ళ నాన్న చనిపో అన్ని సౌఖ్యాలు, అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం కదా. ఆయనలాగేం త్యాగం చేయాల? వాళ్ళ నాన్న చనిపోతే పోలేదు, వాళ్ళ అమ్మను చూడలేదు, ఆ కుటుంబాన్ని వదిలేసినాడు. ఆ కుటుంబం పేదరికంలో ఉన్నా కానీ ఆయన పట్టించుకోలేదు. ఈవెన్ ఆయన అధికారంలో మాయావతిని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఆ కుటుంబం గురించి ఆలోచించలేదు. అది త్యాగం. మరి మనకు అన్ని ఆలోచిస్తున్నాం కదా, అన్ని చేస్తున్నాం. మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనం చేయలేకపోగా మనం ఎవరో తెచ్చి పెడితే దాన్ని తిందాము అనే ఆలోచనలో ఉండటం మనలో లోపం ఉంది. మనకే యాటిట్యూడ్నల్ ప్రాబ్లం ఉంది. సో ఇలా కాకుండా కాంశీరామ్ సాబ్ ఏం చేసినాడు? అంబేద్కర్ జీవితంలో తను చేయాల్సిన పోరాటం తను చేసినాడు. తను చేసి తన జీవితం సరిపోలేదు, అన్ఫినిష్డ్. ఎందుకంటే తన జీవితం సరిపోలే. ఎవరైనా ఒక్కసారి పుడతాం, ఒక్కసారి చచ్చిపోతాం. ఆయనకు ఆ వయసు చాలలేదు. కాబట్టి ఆయన చేయాలనుకున్నవన్నీ రాసి వెళ్ళాడు. ఈ రాసేదంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి. మళ్ళీ తెలంగాణ సంగతి ఏమో కానీ ఆంధ్రాలో మాత్రం తెగ రాసేస్తూ ఉంటారు రాతలు. అంబేద్కర్ ఒక్కడ చదవడం, మళ్ళీ అంబేద్కర్ పేరు మీద అంబేద్కర్ విపరీతంగా రాసేస్తూ ఉంటారు. కాంశీరామ్ గారు ఇదే చెప్పినాడు. ఒకసారి ఏకంగా అక్టోబర్లో జరిగిన శక్తి ప్రదర్శనలో ఒక ఆయన గురించి ప్రత్యేకంగా పేరు తలుచుకోకుండా రచయితల గురించి మాట్లాడినాడు. రాయాల్సిందంతా అంబేద్కర్ రాసినాడు. ఇంతకుముందు మన మిత్రుడు కూడా చెప్పినాడు, మన సార్ కూడా చెప్పినాడు, ఏమని? చదవండి, రీడింగ్ 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 రీడింగ్. అది చదివితే చాలురా బాబు, మీరు ఇక రాయటం మానేయండి అని చెప్పేవాడు ఆంధ్ర వాళ్ళకి. మీరు ఇక రాయడం ఇప్పటికే రాస్తూనే ఉంటారు, విపరీతంగా రాసేస్తూ ఉంటారు. మన తెలివితేటలు మహామేధావుల్లాగా మనం ఎక్కడ అది రాసేసి అది అందరూ దేశం అంతా చదివేసి తెల్లారి స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చినాడు. బాబాసాహెబ్ రాసింది చూశాడు, చదివాడు, అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత అనుచరులతో పనిచేశాడు. అనుచరులు దొంగలో దరిద్రులను తెలుసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళనే పక్కన పెట్టేశాడు. కాబట్టి తన సొంత ఏ రకంగా ముందుకెళ్లాలనేది ఒక బాగా ఆలోచించి మైండ్తో పనిచేసినాడు. మిత్రుడు చెప్పాడు కదా, మైండ్ కాళ్ళు చేతులు కాదు పనిచేసేది. కాళ్ళు చేతులతో పనిచేసేది కూలి మన పెద్దోళ్ళు, లేకపోతే మన పూర్వీకులు, లేకపోతే మన సహచరులు, ఏమీ లేనోళ్ళు కాళ్ళు చేతులతో పనిచేస్తారు. చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు చేసేవాళ్ళం మైండ్తో పనిచేయాలి. మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. మైండే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. కాంశీరామ్ గారు చేసింది అదే. మైండ్ తోటి గేమ్ ఆడాడు కాంశీరామ్ గారు. ఆ గేమ్ ఆడటం కోసం ఆయన సరదాగా ఇంట్లో కూర్చొని గేమ్ ఆడాల, రకరకాల స్ట్రాటజీస్ ఉపయోగించినాడు, రకరకాల ప్రయత్నాలు చేసినాడు. దానికోసం ముందేం చేశాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్థం చేసుకొని ఆయన ఆశించినటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయో వాటిని ఫినిష్ చేద్దామనే నిర్ణయంతో ఫస్ట్ ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు అనుకున్నాడు, అవి లేకుండా చేశారు. తద్వారా ఏం చేశాడు?